ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూస్తుంటారు కదా, మన సబ్స్క్రైబర్ పంపింది ఇలాంటి వీడియో చేయని సేమ్ అదే తర ఉంటుంది. కాకపోతే నేను వేరే తర చేశాను, చాలా బాగుంటుంది. మీకు ఈ 2 వీడియో చూపిస్తాను. ఒకటి ఈ వీడియో, ఇంకొకటి నేను తెచ్చిన వీడియో. ఏది బాగుందనేసి చిన్న కామెంట్ ఇచ్చండి, నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. వీలుంటే లాస్ట్ వరకు చూసేసుకోండి. మీ దగ్గర సింపుల్ ఒక ఫోటో ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ముందుగా డెమో చూసిండి, ఆ డెమో చూసిన తర్వాత ఏ వీడియో బాగుందనేసి కామెంట్ ఇచ్చేయండి. ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఏ వీడియో నచ్చిందనేసి కామెంట్ చేయండి. వీలుంటే లాస్ట్ వరకు అయితే చూస్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. మీ లైక్ అనేది మాకు ఎంతో అవసరం. మరిన్ని కొన్ని వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను అన్ని వీడియోలు అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ కొడితే అంతకు మించి నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేను, ఓకేనా. తర్వాత మీకు కాపరేట్ ఇష్యూ వల్ల మీకు వినిపించలేను. ఇష్టం వీడియో పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి మన ఛానల్ ఫాలో అయ్యి వీడియో తీసుకోండి. చాలా బాగుంటుంది వీడియో కూడా, ఓకేనా. ఇప్పుడైతే ఆలస్యకుండా మీకు ఎడిటింగ్ 1 by 1 చెప్తాను. ప్రాసెస్ ఏమైనా ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే ఒక వీడియో అయితే పెట్టాను, చూస్ చేసుకోండి, ఓకేనా. అక్కడేమో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆలస్యకుండా ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది. రండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాని అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ ప్రాజెక్ట్లో అన్ని లింక్స్ అయితే ఉంటుంది, ఫోటో ప్యాకెట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, అలర్ట్ మోషన్ ఉంటే చాలు. మీ దగ్గర అలర్ట్ మోషన్ ఉంటే ప్రాజెక్ట్ లింక్ అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఒకే ఒక సింగిల్ ఫోటో ఉంటే చాలు, ఓకేనా. ఇక్కడ మీకు ఒకటి ఏమంటే, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ చేసి అంటే ఎడిట్ చేసి పెట్టాను. అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ వెనక మామూలు లేదు, మాకు అట్లా లేదు, ఎడిట్ చేసి కాదంటే మీ దగ్గర నార్మల్ ఫోటో పెట్టాను, నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ వేసి వెనకాల ఇది వేసినాను. దగ్గర యాప్ చేసి చూసుకోండి, ఇలా యాప్ చేసాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ చేసాను కదా, దాని యాప్ చూస్తుంటే ఇలా అయితే ఉంటుంది. నేను 2 చేసి పెట్టాను, ఓకేనా. 2 చేసి పెట్టేలాగా బాగుంది. వీలుంటే అలా అని చేయండి. మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ లింక్ నచ్చిందో లేకుంటే డిస్క్రిప్షన్లోనే ఇచ్చింటాను, చూస్ చేసుకోండి. మీ దగ్గర ఇలా చేసే కదంటే నార్మల్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లం, ఓకేనా. తర్వాత మీకు ఫాంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, చూస్ చేసుకోండి. అక్కడ మీకు ఫాంట్ అనేది నేను వీడియోకి ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుని అలర్ట్ మిషన్కి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు కలర్ఫుల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకో, వాళ్ళకి ఫోటో బ్యాక్గ్రౌండ్ తీసిన నో ప్రాబ్లం, లేకుంటే నార్మల్ ఫోటోనా నో ప్రాబ్లం. నార్మల్ ఫోటో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టి చేసాను కదా, ఇతర బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసి పైన ప్లస్ అని దిగేసుకోండి, ఓకేనా. తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఇలా మీరు ఫోటోలు లాస్ట్ ఒక సింగిల్ ఫోటో చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది, ఓకేనా. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది కదా, ఇక్కడ సెంటిస్ పక్కన ఒక షేర్ ఆప్షన్ అయితే ఉందో, దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయ్యే గాలికి అయితే పోతుంది. నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.